పోలవరం ప్రాజెక్టు దాదాపు పూర్తి కావస్తోంది. మరి నిర్వాసితుల సంగతేంటి? పునరావాసం పనులు ఎంతవరకు వచ్చాయి? వచ్చే వర్షాకాలంలో వరదలు వస్తే నిర్వాసితుల పరిస్థితేంటి? పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలవాలంటే వేల మంది తరలాల్సిందే. వాళ్లందరికీ పునరావాసం పరిహారం ఇవ్వాల్సిన గడువు దగ్గర పడుతున్నా పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నంత ఫాస్ట్గా పునరావాసం పనులు జరగడం లేదనే వాదన వినిపిస్తోంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతనే ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం ప్రాజెక్టుకే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతో మొత్తం 371 ఆవాసాలకు చెందిన దాదాపు 1,00,000కు పైగా కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాల్లోని 277 గ్రామాలు, అలాగే ఛత్తీస్గఢ్లోని 4 గ్రామాలు, ఒడిశాలోని 8 గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. 2005లో ఏపీ ప్రభుత్వం పునరావాసం పాలనాపరమైన మంజూరునివ్వగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2007లో అనుమతి వచ్చింది. భద్రాచలం డివిజన్ తప్ప ఆ మండలాలకు చెందిన గ్రామాలతో సహా మరో 6 మండలాలు అటు తూర్పు ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. 2018 సెప్టెంబరులో ఆయా మండలాలను తూర్పు గోదావరి పరిధిలోని చింతూరు, ఎటపాక, కూనవరం, విఆర్పురం ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గంలో భాగం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కుక్కునూరు, వేలూరుపాడు మండలాలను పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అడ్డంకులు లేకుండా చేసేందుకే తెలంగాణ నుంచి ముంపు ప్రాంత మండలాలను ఏపీలో విలీనం చేస్తున్నట్లు అప్పట్లో కేంద్రంతో పాటు 2 రాష్ట్రాలు ప్రకటించాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల కొన్ని కుటుంబాలు తెలంగాణలో నుంచి ఏపీలోకి వచ్చాయి. పోలవరం పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 138,500 ఎకరాలు మునిగిపోతాయి. 1,00,000 కుటుంబాలు ఇళ్లను కోల్పోతాయి. బ్యాక్ వాటర్ ప్రభావాన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే ముంపు సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్ల కాంటూర్ లెవెల్లో ఉంటే 44 గ్రామాలు పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉండటంతో పాటు 10,000కు పైగా కుటుంబాలను పూర్తిగా తరలించాలి. కుక్కునూరు పరిధిలోని 8 గ్రామాల్లోని 3,000 మంది, వేలేరుపాడు పరిధిలోని 8 గ్రామాల్లోని 4,000 మంది నిర్వాసితులను తరలించాల్సి ఉంటుంది. దీంతో కనీస నీటి మట్టం 41.15 మీటర్ల నుంచి 38.05 మీటర్ల వరకు తగ్గిస్తే ముంపుతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. స్పిల్వే, ఈసీఆర్ఎఫ్ పనులను అప్పగించే నాటికి ముంపునకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి సర్వే చేయలేదు. పునరావాస ఏర్పాట్ల మొదటి దశ 2008 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా 2021 మార్చి నాటికి కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు ఇళ్లను నిర్మించే ప్రక్రియ మందంగా సాగుతోంది. ఇళ్లను నిర్మించడంలో 13% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ప్రత్యేక కాలనీలు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా పురోగతి సాధించడం లేదు. ముంపునకు గురవుతున్న గ్రామాల పునరావాసానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 19.85% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 6,371 కోట్లు ఖర్చు చేయగా ఇంకా 26,000 కోట్లు అవసరం ఉంటుంది. దాదాపు 1,00,000 కుటుంబాలకు గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు దాదాపు 4,000 కుటుంబాలకు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 6 పునరావాస కాలనీలు సిద్ధమవుతున్నాయి. ఎటపాక రెవెన్యూ డివిజన్ పరిధిలో 3వ కాంటూరు కింద 21 గ్రామాలకు చెందిన దాదాపు 2,000 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. వచ్చే వరదల సీజన్ నాటికి నిర్వాసితులను తరలించాలి. దాదాపు 1000 కుటుంబాలను తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి పరిధిలో నిర్మిస్తున్న పునరావాస కాలనీకి తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇబ్బందులు పడుతూనే ఉన్నామన్నది నిర్వాసితుల వాదన. ప్రాజెక్టులోని 2 కాపర్ డ్యాంలు పూర్తి చేస్తే సుమారు 100 గ్రామాలకు గోదావరి నీరు చేరుతుంది. జనావాసాల్లో నదీ జలాలు చేరకముందే నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. 2020లో వచ్చిన గోదావరి వరదల వల్ల దేవీపట్నం మండలంలో ఎక్కువ ప్రాంతాలు నీట మునగడానికి కాపర్ డ్యాంలే కారణమయ్యాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపైనే కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ పనులు ఆధారపడి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గోదావరికి వరదలు వచ్చేలోగా కాఫర్ డ్యాంలు పూర్తి చేసి వరదను స్పిల్వే మీదుగా మళ్లిస్తారు. ఆ తర్వాత
ఈసీఆర్ఎఫ్ పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం మీద పెడుతున్న శ్రద్ధ పునరావాసం, నిర్వాసితుల సమస్య విషయంలో చూపటం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో పోలవరం ముంపు ప్రాంతంలో అధికారుల మధ్య సమన్వయం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరైన సమయంలో నిర్వాసితులను తరలించకపోతే పోలవరం మరో గండికోట అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.